నమస్తే సోషల్ పోస్ట్కి స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ స్పోక్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నిన్న లేటెస్ట్ టాపిక్ ఏంటంటే ఎమ్మెల్యే ఆర్కే గారు బయటికి వెళ్ళిపోవడం. అవును నాకు అదన్నా వైఎస్ఆర్సీపీకి ఆయన వీర విధేయుడు. చంద్రబాబు గారి ల్యాండ్ పుల్లింగ్ విషయంలో కావచ్చు, రాజధాని భూముల విషయంలో కావచ్చు ఫైట్ చేసిన వ్యక్తి. ఆయన బయటికి రావడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక్క మాట నేను ఏమన్నా అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిన్సియర్ వర్కర్, దాంట్లో నో డౌట్. సో ఆయన 2 సార్లు పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. మంగళగిరిలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బట్ మంగళగిరి అనే నియోజకవర్గం బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. సో 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఎమ్మెల్యేగా తక్కువ ఓట్లతో, కేవలం 14 ఓట్లతో గెలవడం జరిగింది. 19లో కూడా బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇద్దామని అనుకున్న టైంలో నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేయడం, సరే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. మళ్ళీ ఆయన 2సారి గెలిచారు. సో 2 సార్లు మేము అక్కడ బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేకపోయాం. సో ఈసారి ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలి అనేది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగా గంజి చిరంజీవి గారిని ఇప్పుడు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. మేబీ ఆయనే రేపు క్యాండిడేట్ అక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు కాబట్టి. సో అవకాశం అనేది 2 సార్లు పార్టీ ఇచ్చింది. సో ఇప్పుడు ఆయన పార్టీ మీద ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పార్టీకి ఆయన నాకు ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకా పోటీ చేయడానికి ఇక్కడ లేదు కాబట్టి, సో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, పార్టీకి రాజీనామా చేస్తున్నా, అండ్ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తున్నా అని చెప్పి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా నేను చెప్పలేదు. వైఎస్ఆర్సీపీకి అయితే నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పాను. అది పార్టీ పదవి అంతే. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అయితే ఆయన అనుకోవడం ఏంటంటే రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే యాక్టివ్ రోల్ పోషిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఇప్పుడు అంత విధేయుడు, అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఆయన పోటీ చేస్తారు. ఈవెన్ అప్పుడు లోకేష్ గారి మీద గెలిచినప్పుడు చాలా సౌండ్ కూడా అయింది. ఆయన అంటే సెకండ్ విడత మంత్రి పదవి ఆశించి కొంత భంగపడ్డారనేది ఒకటి, అధినేత పెద్ద పట్టించుకోలేదు అనేది ఒకటి, 2 ఆయన చిన్నబోవడానికి ప్లస్ ఆయన పార్టీని వీడుతున్నాను అన్నప్పుడు ఎవరిని రాయబారానికి పంపించకపోవడము, అంటే నాకు అక్కడ ఇంపార్టెన్స్ లేదు అని ఆయన ఒక ఇంత మనోవేదనకు గురయ్యారనేది ఇంకో వాదన. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కుటుంబంలో ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మళ్ళీ అదే కుటుంబానికి సంబంధించినటువంటి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది. బట్ ఆయన తక్కువ 5,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. పార్టీ ప్రయారిటీ ఇవ్వలేదని అంటే ఎవరంటారు? ఆయన కూడా నాకు ఎక్కడ పార్టీ ప్రయారిటీ ఇవ్వలేదని లేదు కదా. మీరు అన్నట్టు మంత్రివర్గంలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి మాట వాస్తవం. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్నటువంటి అంశం. దానిలో భాగంగానే మొదటి విడతలో అలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఉంటుంది. అని 2వ విడత ఇంకెక్కువ మందికి ఇవ్వాలని అనుకున్నాం. 25 మంది మంత్రి పదవుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఇవ్వడం జరిగింది. సో మీరు అన్నట్టుగా ఆబ్వియస్లీ కొంత రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా 50 పైగా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కొంత మీరు అన్నట్టు 4 అంతవరకే మంత్రి పదవులకు అవకాశం దొరికినప్పుడు కొంత అనుకోని ఉండొచ్చు, నాకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ అదొక్కటే కాదు కదా అని అంటా నేను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన మనసులో స్థానం ఉంటాం, ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఇవాళ కదా రేపు వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మొదటి మంత్రివర్గంలో కొంతమందికి అవకాశం రాలా, రోజా గారికి రాలా మొదటి మంత్రివర్గంలో. బట్ 2వ మంత్రివర్గంలో అవకాశం వచ్చింది కదా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు మాచర్ల, 4 సార్లు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, సరే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 2009, తర్వాత బై ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ 2014, 19 అత్యంత బలమైనటువంటి నాయకుడు పల్నాడు జిల్లాలో. సో ఆయనకి అక్కడ ఓటం అనేది ఇప్పుడు వరకు లేదు. ఆయనకి రాజీనామా చేసి వచ్చినటువంటి ఎమ్మెల్యే. బట్ మంత్రివర్గంలో అవకాశం రాలా. మొదటి విడత రాలా. 2వ విడత బీసీ సామాజిక వర్గంగా అక్కడ రజనీ గారికి, అట్లానే కాపు సామాజిక వర్గంగా అంబటి రాంబాబు గారికి అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ బాధపడడానికి కూడా రీజన్ ఏంటంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసమే పనిచేసిన వాళ్ళకి కాకుండా వేరే వ్యక్తులకు ఇవ్వడము. అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఆర్కే గారు కావచ్చు. అంటే ఆర్కే గారు కొంచెం లేట్గా బయటపడ్డారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముందే బయటపడ్డారు. ఈవెన్ కోటమిరెడ్డి గారు వ్యతిరేక జెండా ఎగరవేయడానికి కూడా రీజను నేను ఇంత విధేయతగా ఉన్నాను, మినిస్ట్రీ రాలేదనే కదా ఆయన కూడా. కోటమిరెడ్డి మంత్రివర్గంలో తీసుకునే అంత క్యాబుల్ వ్యక్తి కాదు, పాయింట్ నెంబర్ 1. 2వది అదే నెల్లూరు జిల్లాలో అంతకుముందు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు పార్టీకి రాజీనామా అంటే
ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వచ్చినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మీరు అన్నట్టు మేకపాటి కుటుంబ సభ్యులు. సో అంత చాలామంది సీనియర్లు ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో మీకు తెలుసు అంతా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ సీనియర్లు ఉంటారు. ఈయన ఎక్స్పెక్ట్ చేయడమే ఫస్ట్ రాంగ్ థింగ్. జగన్ గారు ఎక్కడ ఇస్తానని చెప్పి కోటమిరెడ్డి గారికి ప్రామిస్ చేయాల. రెండోది, మంత్రివర్గంలో అవకాశం రాకపోతే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా, నాకు రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా అంటే రెండు చేతులకు దండం పెట్టి వెళ్ళిపోమని చెబుతాం. మళ్ళీ చెబుతున్నాం, ఎవరైనా అంతే. ఎందుకంటే ఈ రోజు అయితే రేపు వస్తుంది. పార్టీ అధికారంలోకి వస్తే అనేక రకాల పదవులు ఉంటాయి. రాజ్యసభకు అవకాశం వస్తాయి, లేదా సలహాదారులుగా రావచ్చు, లేదంటే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉంటాయి, రకరకాలుగా ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా తీసుకోవచ్చు, రకరకాల అవకాశాలు ఉంటాయి. నాకు ఇది రాలేదు నేను వెళ్ళిపోతాను అలాంటి బెదిరించేటట్టు అంటూ ఉంటే అసలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటివి నడవు. సో క్లియర్గా ఎవరికైనా ఒకటే, అది ఏ ఎమ్మెల్యేకైనా, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జికైనా, ఏ కార్యకర్తకైనా, ఏ నాయకుడికైనా, పై లెవెల్లో ఉన్న మంత్రివర్గ స్థాయిలో ఉన్న వాళ్ళైనా నాకు అది రాకపోతే నేను వెళ్ళిపోతానంటే రెండు చేతులు దండం పెట్టి వెళ్ళిపోమని చెబుతాం. ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, కోటమిరెడ్డి కావచ్చు, మీరు అన్నట్టుగా ఉదయగిరి ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ ఇదే. సో ఇదొక్కటే బేస్ కాదనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తాను. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, పిలవగానే వచ్చినందుకు. ప్లస్ ప్రస్తుతం ఏపీ సిచ్యువేషన్, వైఎస్ఆర్సీపీ బలాలు బలహీనతలు ఎలా ఉంటుంది, కార్యకర్తలు ఏంటనేది చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు.